కెప్టెన్ ఆఫ్ ది షిప్ బాపిరాజు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న రాజుగాని సవాల్ సినిమా ట్రైలర్ లాంచ్కి విచ్చేసిన సినీ పెద్దలందరికీ నా శిరస్సు వంచి దండం పెడుతున్నాను సార్. ఎందుకంటే ఈ స్టేజ్ మీద వచ్చి నిలబడి మీ ముందర నిలబడడానికి కూడా ఒక 15-20 ఇయర్స్ కలగన్నాను సార్. సో ఆ కళ ఈరోజు నిలబడింది. సినిమా విజయం అనేది ఫేట్ సార్. మా సిన్సియర్గా మా ఎఫర్ట్ పెట్టి కంటెంట్ని నమ్మి మా నిజ జీవితాల్లో మేము హైదరాబాద్ బాన్ అండ్ బాటర్ సార్. మా నిజ జీవితాల్లో జరిగిన కొన్ని సంఘటనలను మేము క్రోడీకరించి ఒక సినిమాగా తయారు చేసి రియల్గా జరిగిన రియల్గా కనపడాలి సినిమా. అందువరకు రియల్ లొకేషన్స్ కవాడిగూడలో మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సోను కానీ మిగతా మా రిలేటివ్స్ కానివ్వండి మిగతా చాలామంది ఉంటారు అక్కడ. సో రియల్ లొకేషన్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక కొత్తగా కనపడాలి సినిమా అని మేము కొత్త వాళ్ళతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు వాళ్ళని కలిపి ఒక కంటెంట్ బేస్డ్ సినిమా తీసామండి. ఇది టెక్నికల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలని డిఓపి నుండి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్ట్ డిపార్ట్మెంట్, సౌండ్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ మంచి టెక్నీషియన్స్ పెట్టుకున్నాము. అలానే మంచి పాటలు ఉండాలి దీంట్లో. మంచి ఏ సినిమా చూసినా ఆడియన్స్ వచ్చారు అంటే 2 గంటలు కూర్చున్న 2 గంటలు మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలని, మంచి పాటలు రావాలని యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ద్వారా, రామ్ మిర్యాల గారు, అనురాగ్ కుల్కర్ణి గారు, అలానే గొప్ప కవి గోరేటి వెంకన్న గారి రచనతో ఒక పాట, అలానే మిగతా పాటలన్నీ మంచి వ్యక్తులతో పాడించడం జరిగింది. ఈ మొత్తం సినిమా ఈ లోకల్ కంటెంట్ ఇదంతా అంటే ఒక ఫ్యామిలీలో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, సిస్టర్ సెంటిమెంట్స్ కానివ్వండి, ఒక మరదలు బావ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కానివ్వండి, ఒక ఫ్రెండ్స్ మధ్యలో ఉన్న విషయాలు కానివ్వండి, అలానే ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న ఒక వినాయక చవితి జరిగితే ఎటువంటి సంఘటనలు జరుగుతాయి, ఇలా ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత ఒక సామాన్యుడు, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి తనకున్న రోజువారీ సవాళ్లతో పాటు ఒక పెద్ద సవాల్ వస్తే ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా సారాంశం. ఈ సినిమా చూసిన తర్వాత మన బాపిరాజు గారు బయటకు వచ్చి నాకు ఒకటే అన్నారు, దిస్ ఇస్ గోయింగ్ టు బికమ్ ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అని చెప్పారు. ఏ మ్యూజికల్ హిట్ విత్ క్లాసిక్ డ్రామా అండి, చాలా నచ్చింది అని చెప్పారు. ఆయన బాపిరాజు గారికి మరొక్కసారి ఈ సినిమా తీసుకున్నందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మాలాంటి వాళ్ళని ముందరికి తీసుకురావడానికి ఆయన ఇప్పటివరకు హీరోయిన్స్ ఎలా అయితే చెప్పారో నేను కూడా నా జీవితాంతం బాపిరాజు గారిని గుర్తుపెట్టుకుంటాను ఖచ్చితంగా. అలానే బాపిరాజు గారు ఎంత హార్డ్ వర్కరో అంత స్మార్ట్ వర్కర్ కూడా. 2 హీరోయిన్లని నాకు సర్ప్రైజ్గా పెట్టి లాంచ్ చేయించారు ఈ ఈవెంట్ని. ఆయన పాయింట్ ఏంటంటే ఇంకో సినిమా తీస్తున్నాం మాతో అని చెప్పారు. సరే అనుకున్నాను. ఆయన ఎంత స్మార్ట్ వర్క్ అంటే 2 హీరోయిన్లు ప్లాన్ చేస్తూ నెక్స్ట్ సినిమాకి వాళ్ళనే పెట్టి హీరోయిన్లుగా ఇప్పటి నుండి ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారేమో అని నాకు డౌట్ వస్తుంది. సో మంచి స్మార్ట్ వర్కే అంటున్నాను. ఆల్ ది బెస్ట్ సార్. అండ్ వన్స్ అగైన్ పెద్దలు బాపిరాజు గారు చెప్పినట్టుగా అలానే ఇక్కడ ఇండస్ట్రీ పెద్దలందరికీ మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు, అలానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మా మిత్రులు, స్నేహితులు, మా ఫ్రెండ్స్ అందరు శ్రేయోభిలాషులతో పాటు ప్రెస్ అండ్ మీడియా వాళ్ళందరికీ కూడా మా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, కొత్త టీంని ఎంకరేజ్ చేయండి, సినిమాని ఎంకరేజ్ చేయండి అని చెప్తూ బాపిరాజు గారు చెప్పిన ఫైనల్ వర్డిక్ట్, ఈ సినిమా ఖచ్చితంగా ఒక మ్యూజికల్ హిట్తో పాటు క్లాసిక్ డ్రామాగా నిలుస్తుందని నమ్ముతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.